ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రంలో యువక రైతు బిడ్డగా రైతుల దీవెనలతోనే నిన్ననే రైతు భరోసా వేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారికి రైతులు మహిళలు మద్దతు ఉన్నటువంటి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ 2029లో రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, దాంట్లో సందేహం లేదు అనే విషయం హరీష్ రావుకు తెలిసిపోయింది, కేటీఆర్ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు ఈ కేటీఆర్ హరీష్ రావు ఆటలు సాగవు. వాళ్లకు శాశ్వతంగా రాజకీయ సమాధి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. ఇవాళ గురుకులాలను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ నాయకులు. గురుకులాలలో సరైన సకాలంలో దుప్పట్లు ఇయ్యని పరిస్థితుల్లో బీఆర్ఎస్ హయాంలో జరిగింది. సరైన భోజనాలు పెట్టని పరిస్థితి వాళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులే అద్దె భవనాలను సృష్టించి ₹1,00,000 ఉన్నటువంటి భవనాన్ని 5 లక్షలకు 6 లక్షలు ఇచ్చేసి దగా చేసి దోపిడీ చేసింది ఈ దుర్మార్గుల హయాంలో. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే గురుకులాలలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, నాణ్యతమైనటువంటి భోజనాన్ని ఇచ్చి ఇవాళ క్వాలిటీ ఎడ్యుకేషన్కు మొదటగా ప్రియారిటీ ఇచ్చింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారి స్టూడెంట్ కిట్ ద్వారా విద్యార్థులకు ఒక కార్పొరేటు స్థాయి పాఠశాలల్లో పిల్లలు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే ఒక స్కూల్ బ్యాగుతోని యూనిఫామ్తోని ఇవాళ స్కూల్ షూతోని పిల్లలు ఎట్లయితే వెళ్ళారో అదే తరహాలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కూడా అట్లనే వెళ్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేటు పాఠశాల విద్యార్థులకు ఎక్కడ కూడా తీసిపోకుండా పోటీ పడే విధంగా ఒక నాణ్యతమైనటువంటి విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అది ఉదాహరణ ఈరోజు ఆరుట్లలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూలు. కాబట్టి తెలంగాణ విద్యార్థుల నోటికాడి ముద్దను ఆగం చేసే కుట్ర కేటీఆర్ హరీష్ రావు చేస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాము, హరీష్ రావు గారు కేటీఆర్ గారు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తా ఉన్నాం, మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లను కూడా తాకనీయం బిడ్డ అనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు సవాలు విసిరి చర్చ పెడదామంటే ఒకడు బార్ అంటాడు, ఒకటి రెస్టారెంట్ అంటాడు, ఇంకోటి పబ్ అంటాడు, క్లబ్ అంటాడు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రా నాయన, ప్రజలకు జవాబుదారీ పాలనగా ప్రభుత్వం నడుపుతా ఉన్నాం. మాకు అసెంబ్లీనే దేవాలయం, అసెంబ్లీలో పెడతాం, మీరు ఏ చర్చ పెడతారో రావడానికి కూడా సిద్ధం అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసేవారికి ఇద్దరు బావబామర్దులకు లాగులు దడిచిపోతాయి. ముఖ్యమంత్రిని చూడగానే లాగులు దడిచిపోతాయి. ఈ ఎమ్మటే బట్టలు చింపుకుంటారు, ఎమ్మటే బైకాట్ చేస్తారు, వచ్చి గన్ పార్క్ దగ్గర నిరసన తెలియజేస్తారు, మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడలేదని ముసలి కన్నీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇలాంటి టక్కుటమారి విద్యలు బావబామర్దులు ఇద్దరు కడుపులో కత్తులు పెట్టుకుంటారు, పైకి మాత్రం మళ్ళీ ఒకరి మీద ఒకరు చేసుకుంటారు. వీడు బిల్లా రంగాలు ఇద్దరు కూడా దొంగలు వీళ్ళు. తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళు ఉన్నటువంటి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలను తెలంగాణ ప్రజలే తిప్పికొట్టాలి. భవిష్యత్తులో ఇదే తరహాలో మీ వివరశీలు ఉంటే మన గురుకులాలలో చదివే తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మన మహిళలు కావచ్చు, అందరూ కూడా చీపుర్లతోని తల్లిదండ్రులు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే చర్చకు రమ్మని చెప్పారో అరెస్ట్ చేపిస్తారు పోలీసులతో అని చెప్పి హరీష్ రావు పొన్న ప్రభాకర్ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు? చర్చకు రమ్మని చెప్తున్నారు. ఇవాళ హరీష్ రావు అనేటోడు చర్చ ఉన్నటువంటి అసెంబ్లీనే ఉంది. అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు హోటల్ అంటాడు, పబ్ అంటాడు? నేను అనేది, నువ్వు ఒక మాజీ మంత్రిగా ఇవాళ అసెంబ్లీ లీడర్గా ఉన్నటువంటి శాసనసభ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నావు, నువ్వు రండి అసెంబ్లీలో మాట్లాడదామంటే ఎందుకు రాడు? నువ్వు వస్తావు, నీ జేజేఎం వస్తావు, ఎవరు వస్తారు? రండి తెలుసుకుందాం. అసెంబ్లీ చర్చకు రండి. ఇప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రి గారు మంత్రులు చర్చకు సవాలు విసిరారు. నీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయి తీసుకురామంటే చేతగాని దద్దమ్మల్లాగా ఓ 2,000 కోట్లు అంటాడు, 200 కోట్లు అంటాడు, ఇంకో వాళ్ళకి పొంతన లేని మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే గతంలో 9 సంవత్సరాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు అవినీతి జరిగిందని చెప్పి మీరు అంటారు కదా, మరి ఎందుకు విచారణ జరిపించట్లేదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రత్యేక ఆర్మీని పెట్టుకొని తెలంగాణలో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టించాడు, దోపిడీ చేసి దగా చేసి మళ్ళీ అలాంటి దొంగలే ఈరోజు గురుకులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి గురుకులాలను పూర్తిగా ప్రక్షాళన చేసి ఇవాళ క్వాలిటీ విద్యతో కూడినటువంటి గురుకులాలను ఏర్పాటు చేయగలిగినాం. విద్యార్థులకు ఒక మంచి నాణ్యత కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతోనే ఒక ప్రక్షాళన చేసి సకాలంలోనే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను కూడా మనం తీర్చగలిగినాము. కాస్మెటిక్ ఛార్జీలు పెంచగలను, ఇంత గొప్ప కంటే ఏమి? కాబట్టి ఇవన్నీ ఓర్వలేక నిరాధమైన ఆరోపణలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం దీని అందరూ కూడా గమనించాలని కూడా కోరుతా ఉన్నాం.
చివరిగా ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సెక్యూరిటీని తగ్గించారు భద్రత అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పెద్ద ఏమన్నా దేశానికి స్వాతంత్రం తీయలేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పెద్ద పోరాడలేదు. ఆయన గురించి ఆయన సెక్యూరిటీ ఉంటేంది పోతేంది ఏమైతుందో నాకు అర్థం. ఆయన ఏమన్నా ఎతకపోయిన ఏమన్నా కాల్చి చంపుతారా? సెక్యూరిటీ లేకపోతే ఏమన్నా నాకు అర్థం కాదు. ఎక్కడ థ్రెట్ ఉంది? ఏం చేసిన థ్రెట్ ఉంటుంది? నౌకరు చేసుకుంటే కూడా థ్రెట్ ఉంటుందా? అందరు ఐపీఎస్ పోలీసు లాగానే ఆయన ఒక పోలీసు, ఆయన ప్రత్యేక పోలీసా? నాకు అర్థం కాదు. అంటే అడవిలో పనిచేశాడు. అడవిలో ఏ అడవిలు అండి? అమాయకులు చంపినోడు, అడవులలో అమాయకులు చంపినోడు, గిరిజనులు చంపినోడు, ఆదివాసులను చంపినోడు, దళితుల్ని చంపినోడు, తన పేరు కోసం, తన ఉన్నటువంటి ఇమేజ్ కోసం, పాపులారిటీ కోసం. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి క్రెడిబిలిటీ లేదు. నేను అనేది గుర్తుపెట్టుకోండి. సన్యాసం సంచులు ఉంటాడు, బుడబురుకులను బుక్కలో ఉంటాడు అన్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు క్రెడిబిలిటీ లేదు. ఎలాంటి గురుకులాలలో సెక్రటరీ ఉన్నప్పుడే మనం ఎవరికి అమ్ముడు పోయిండో, ఎవరికి దాసోహం చేసినో మన అందరికీ తెలుసు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మాట్లాడే నైతికత లేదు. ఆయనకు సెక్యూరిటీ ఉండి ఆయన దేశానికి స్వాతంత్రం తెలియలేదు. ఇవాళ రాహుల్ గాంధీ, అంత పెద్ద రాహుల్ గాంధీ దేశం కోసం త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారి కుటుంబమే ఇవాళ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం జెడ్ ప్లస్ ఉన్నటువంటి కేటగిరీ తగ్గిస్తే కూడా నాకు ప్రజలు రక్షణగా ఉన్నారని మా రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ కంటే గొప్పవాడు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకటేరు సెక్యూరిటీ తగ్గించారు, నన్ను ఎవడు చంపుతాడని నాకు అర్థం కాకడతా. పిచ్చి కుక్క కూడా చూడదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు సెక్యూరిటీ లేకపోతే. ఆయన ఏమైనా యుద్ధవీరుడా? నాకు అర్థం కాకడతా. తెలంగాణ కోసం ఏనాడన్నా పోరాడిండా? దేశం కోసం పోరాడిండా? ఆయన నౌకరు చేసుకుంటూ డబ్బులు బాగా సంపాదించిండు, రాజకీయాలకు వచ్చిండు, ఎంపీని కావాలి, ఎమ్మెల్యేలు కావాలని. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్రెడిబిలిటీ లేని వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. ఎంతసేపటికి కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర మెప్పు కోసం నేనేదో కొత్తదనాన్ని సృష్టిస్తున్నా, కొత్తగా మాట్లాడుతున్నా. ఈ టక్కుటమారి విద్యలో ఆర్ఎస్ ప్రవీణ్ కూడా నేర్చుకోండి వాళ్ళిద్దరి మధ్యలో తిరిగి. అంతే, దాని గురించి పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం.